హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, మనము కుంభమేళా వెళ్ళిన దగ్గర నుండి ఒక 2, 3 వీడియోలేమో అక్కడి నుంచి డైరెక్ట్ ఏం ఎడిటింగ్ చేయకుండా పెట్టేశాను. ఫ్రెండ్స్, మీ అందరి గురించి ఎస్ అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా, అలాగనే సర్వే జన సుఖినో భవంతు అని కోరుకున్నాను కుంభమేళాలో. అంటే ఆ సర్వజనంలో మీరు కూడా ఉన్నారు. ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ప్లీజ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఎలాగో వాచ్ చేస్తారు కదా, మీరు ఎలాగో చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేటువంటిది ఒక చిన్న కమెంట్ చేయండి. వీఆర్ ఫ్రమ్ అని హైదరాబాద్ ఆర్ ఇట్లా ఎక్కడి నుంచో ఏదో ఒక ప్లేస్ నుంచి చూస్తూ ఉంటారు కదా, అది నాకు మెసేజ్ చేయండి. మన వీడియో అక్కడి వరకు రీచ్ అయిందని ఒక చిన్న అనుభూతి. ఫ్రెండ్స్, ఏమి తీసుకెళ్తాం వెళ్ళే రోజు, ఉన్నన్ని రోజులు ఒక ఛాయిస్ ఉంది. పక్కవారి కోసం కొంచెం సంతోషాన్ని పంచిపెడదాం. ఏమంటారు? నా ఆలోచన కరెక్టేనా? లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బిఫోర్ కుంభమేళా అండి షాపింగ్ చేశాము, నేను నా చెల్లెలు కూడా. ఎందుకంటే మనము ఊరు వెళ్తున్నామంటే ఇంకా మనకు అవసరమైనవన్నీ కొనుక్కోవాలి కదండి. అలా మా దగ్గర జీవి మాల్ అని కొత్తగా షాప్ ఓపెన్ అయింది. చాలా కొంచెం ఇక షాపింగ్ మాల్స్ అంటే కాస్తంత రేటు ఎక్కువగానే ఉంటాయి, కానీ దానికి మనం బాధపడొద్దండి. ఎందుకంటే ఎంత మనమైతే రేటు మనం మనీ స్పెండ్ చేస్తామో క్లాత్స్ కూడా అంత మన్నికగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఎస్, మేము షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుండి అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేము జీవీ మాల్లోనే షాపింగ్ చేస్తున్నాము. ఇది బిఫోర్ కుంభమేళా ఇది ఒక గొప్ప అనుభూతి అన్నమాట. చూడండి, గోమాత తన బిడ్డకి పాలిచ్చేటువంటి ఈ విగ్రహం నాకు చాలా నచ్చింది. మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇంట్లో గోమాత బిడ్డకు పాలిచ్చేటువంటి గోమాత విగ్రహాన్ని ఇంట్లో అరేంజ్ చేసుకోండి, చాలా మంచిది. ఈ ఇలాంటివి చూస్తే కూడా మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూడండి, మా చెల్లెలు పూలమాల వేసి చక్కగా గోమాత ఆశీస్సులు పొందుతుంది. అంటే గోమాత ఉంటే సర్వదేవతలు మన ఇంట్లో కొలువు తీరినట్లే. ఖచ్చితంగా అందరూ బిడ్డకు పాలిచ్చేటువంటి గోమాతని ఇంట్లో పెట్టుకోండి. ఇదిగోండి, ఫైనల్లీ చూడండి, మేము సాటర్డే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయిందండి బస్సు. చూడండి, మేమే ఫస్ట్ మా మనుగూరు నుండి. మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేమేమో ఇక్కడి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురం మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ. చూడండి, బస్సు ఎంత ఖాళీగా ఉందో. జనాలు వచ్చేసాక ఇంకా పాసిబుల్ అవ్వదు మనకు అని చెప్పేసి వీడియో తీసేశాను. ఎంత ఖాళీగా చాలా నీట్గా ఉంది. ఓకే, ఫైనల్లీ ఇదిగో వీళ్ళు మా హైదరాబాద్ సిస్టర్ అండి. మేము హైదరాబాద్ వెళ్ళేసరికి 6:30కి స్టార్ట్ అవుతాయి. అంటే బస్సులో వాళ్ళు ఉంటారు కదా, కుంభమేళాకు వచ్చేటువంటి వాళ్ళందరినీ పికప్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాప్ నుండి అండి 34 మెంబర్స్. చాలా హ్యాపీ జర్నీ అనిపించింది. 10 days బస్సులో ఫ్రెండ్స్తో. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. చాలా హ్యాపీగా జరిగిందండి మా కుంభమేళా ట్రిప్ అయితే. ఈ రోజు నుంచి మీకు అన్ని కుంభమేళాలో మేము ఏమేమి చూసామో అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడైతే మేము హైదరాబాద్ వెళ్ళేసరికి మా చెల్లి వాళ్ళని పికప్ చేసుకునేసరికి 3:30 అయిందన్నమాట నైట్. ఇంకా తెల్లారేసరికి మేము ఇది ఎక్కడంటే జహీరాబాద్ అవుట్కట్ ఏరియాలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మా బస్సు అక్కడ స్టాప్ చేయించారు. అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మా బస్సు వాళ్ళే అన్నమాట. మేము స్లీపర్ బస్సులో వెళ్ళాం, చూసారు కదా ఆల్రెడీ. అయితే ఇక్కడ అవుట్కట్ ఏరియాలో చాలా మంచి వ్యూ అండి. టెంపుల్ చూడండి ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. ఇంకా ఆ రోజు సాటర్డే స్టార్ట్ అయ్యాం కదా, సండే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తాము అనే అంతలో ఏం చేద్దాం. చూడండి, సన్ రైజ్ ఎంత ఉందో. ఎలాగో సన్ రైజ్ ఉంది, చక్కగా స్నానం చేసి ప్రదక్షిణలు చేద్దాము. స్వామివారి టెంపుల్ ఉంది కదా, ఆయన ఆశీస్సులు తీసుకొని
తీసుకుందాము అని చెప్పేసి ఇదిగో గోమాత గారు ఉన్నారు. గోమాత ప్రదక్షిణం సర్వదేవత ప్రదక్షిణం అండి అని చెప్పేసి స్నానం చేసి ప్రదక్షిణలు చేసే వరకే బట్టలు ఆరిపోతాయిలే పర్వాలేదు అని చెప్పేసి అక్కడే చూసారు కదా ఇప్పుడే హౌస్ దగ్గర స్నానం చేశాను. చక్కగా గోమాత అది ప్రదక్షిణలు చేశాను. చక్కగా ఉందండి టెంపుల్ అయితే ఎంత బాగుందో. పెద్ద రావి చెట్టు ఇదిగోండి నేను ప్రదక్షిణలు చేసే వెనక చిన్న టెంపుల్ ఉంది కదా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హనుమంతుడు ఉన్నాడు. చాలా చక్కగా రావి చెట్టు నీడలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే గోమాతకి అసలు గోమాత కూడా కదలకుండా భలేగా నన్ను ప్రదక్షిణలు చేయించుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లోపల కూడా ఇదిగో ఇక్కడ వాటర్ డ్రమ్ ఉంది కదా ఇంకా ఇక్కడ నుంచే మనము స్వామివారిని దర్శించుకోవాలేమో అనుకున్నాను. లోపల పూజారి గారు ఉన్నారు. అమ్మ లోపలికి రండి అని పిలిచేసరికి నాకు ఆయనకు అనిపించలేదు. ఇదిగో ఇక్కడ డోర్ చాటుకు కూర్చొని ఇంకా భక్తులు వస్తేనే తను వాళ్ళు బిజీ ఉంటారు కదా తను అక్కడ కూర్చొని ఇది లింగాష్టకం చదువుతున్నారు. కానీ అమ్మ లోపలికి రండి ఎవరు అని కొంచెం నీడబడినట్టుంది పిలిచారు. స్వామివారేనా నన్ను పిలిచిందా అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అయితే ఇలా తొంగి చూసేసరికి లోపల పూజారి గారు ఉన్నారు. అమ్మ ప్రదక్షిణలు చేసుకోండి అంటే ఇంకా చక్కగా లోపల గర్భగుడిలో ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం నాకు కలిగిందని ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యాను. అంతే కదా టిఫిన్ చేస్తున్నారు అని బస్సులోనే కూర్చుంటే నేను ఇంత మంచి స్వామివారి ఆశీస్సులు తీసుకోలేకపోయేదాన్నేమో. టిఫిన్ చేసేవరకు ఏం చేద్దాం అని చెప్పేసి బ్రష్ చేసుకొని పర్లేదు ప్రదక్షిణలు చేసేవరకు బట్టలు ఆరిపోతాయిలే అని ఇంకా బట్టలు మార్చుకునే అట్లాంటి ఫెసిలిటీ లేదనమాట అని చేశాను. చక్కగా స్వామివారు మన భక్తికి మెచ్చి స్వామివారు కూడా మనకు మంచి మంచి అవకాశాలు ఇస్తారండి. ఇదిగో రాగి చెంబులో నీళ్ళు ఉన్నాయమ్మ చిన్న రాగి చెంబు తీసుకొని స్వామివారికి నీళ్ళాభిషేకం చేయండి జలాభిషేకం చేయండి అని చెప్పారు. ఓ ఇది ఎంత అద్భుతం స్వామివారు నాకు ఎంత గుడ్ ఆపర్చునిటీ ఇస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయినాను. ఇగో చూడండి ప్రదక్షిణలు చేశాను చక్కగా జలాభిషేకం చేశాను స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాను. మనం చూస్తూనే ఉంటాం కదా టూర్ ప్రోగ్రామ్ వేసిన వాళ్ళకి అంతా మంచి జరగాలి అని కోరుకోవాలన్నమాట. ముందే ఇక్కడ ఆగడం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కూడా నాకు అద్భుతంగా అనిపించింది. కూర్చోమ్మా అన్నారు. సారీ అండి కఫ్ వస్తుంది బాగా. రకరకాల ప్లేస్లకు వెళ్ళి రకరకాల నీళ్ళు తాగి వచ్చాం కదా గొంతు పట్టేసింది. అయినా నేను మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాను కుంభమేళా నుంచి వచ్చాక. చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతి ఒక్క మూమెంట్ ఒక్క సెకండ్ కూడా నేను మిస్ అవ్వకుండా అన్నీ షూట్ చేశాను. కాకపోతే మీకు వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కొంచెం టైము సెట్ అవుతలేదు. అసలు రెస్ట్ తీసుకోలేదు. హెల్త్ కూడా బాగాలేదు. 10 days జర్నీ కదా మామూలుగా లేదన్నమాట. అందుకని నేను వీడియోస్ మీకు పెట్టలేకపోయాను. ఓకే ఈరోజు మనము ఈ వీడియో మండే చూస్తున్నందుకు స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని నా పైన కూడా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ తప్పకుండా ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. నాకేం తెలుసు నేను నాకున్నటువంటి ఆనందం మీ అందరికీ షేర్ చేయడమే నా యొక్క లక్ష్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.